హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రాంక్ చేయబోతున్నా. ఫస్ట్ టైం ప్రాంక్ చేయబోతున్నా. హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఏమవుతుందో చూద్దాం. ఇంకా మా ఇంటి పక్కల అక్క ఉంది కదా, అదే షార్ట్ వీడియోస్లో చూసింటే తెలుస్తుంది. 2-3 వీడియోస్ చేసింది కదా. ఆ అక్క మీద ప్రాంక్ చేస్తా, ఏమనుకుంటుందో ఎట్లా ఉంటుందో చూద్దాం. సరేనా? ఫస్ట్ టైం ప్రాంక్ చేయబోతున్నా. అండ్ మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇక్కడ అక్క వచ్చింది చూడండి, మెల్లగా వచ్చి కూర్చున్నది. డైలీ ఆఫ్టర్నూన్ టైం వస్తుంది అన్నట్టు మా ఇంట్లోకు. ఏం చేస్తుంది ఇది? బాగుంది. మన రాలే ఇంకా చదువు ఏందో చదువు అది కాలంటిది. అన్నీ అద్వికే ఇవ్వాలి, అశ్విన్ గానికి అద్వికే ఇవ్వాలి. ఎప్పుడు ఏమన్నా ఒకటి తీసుకుంటూనే ఉంటారు మా ఇంట్లో. రోజు ఆ డైపర్ ప్యాకెట్ అన్నా తీస్తాడు, లేదంటే ఆడబోయి అన్నా చదువుతాడు, లేదంటే ఈ మంచం మీద ఉన్నాయన్నా తీసుకుంటాడు. మా పాపకు ఒక్కటి కూడా రష్ మీరు రోజు మీరే తీసుకుంటారా? రష్ ఆడిపించుకోవాలి కదా, చెల్లి. అందుకని అశ్విన్ నాకు నచ్చలేరు. ఓకే, మంచిగా వచ్చినప్పుడు అయితే తెలుగు వాళ్ళు వచ్చిర్రు, మంచిగా ఆడుకోవచ్చు పిల్లలతోటి, మా పాపకు కూడా తోడు దొరుకుతుంది అనుకున్నాను. మీరు ఇట్లా వేస్తారు అనుకోలేదు అశ్విన్, తుమ్మ వేస్తారు అనుకోలేదు. చిన్నపిల్లలు తులో చేస్తారు, తులో చేయకనే ఉంటారా? తులో చెయ్యాలి కానీ చెప్పినప్పుడు ఈనాలక్క, మళ్ళా తీయొద్దు అంటే తీయకుండా ఉండాలి. అట్లా అసలు ఈయనడు ఎన్నిసార్లు రోజుకు వాన్ చుట్టే తిరుక్కుంటుండాలి. కొట్టకురా మమ్మీని, కొట్టకురా తిట్టకురా అనుకుంటానే ఇంకా వాన్ చుట్టే ఉండాలి. ఎప్పుడు చెప్పుకుంటానే ఉండాలంటే ఎట్లక్క? సరేలే జాన్సీ, మీ పాప ఇంటికి వెళ్తాంలే. ఊకే పిల్లలు వస్తారు, అవి చదువు పెడతారు, చెప్తే విననే వినరు. సరే జాన్సీ, మేము వెళ్తాంలే. మా మాట్లాడదాం అని ఈ రోజు అంటే వచ్చిరని ఇంకా రేపు నుంచి ఏం రాకురి మా ఇంటి నీకు. ఇంకా ఊకొచ్చి డోర్ కొట్టుడు అట్లా ఏం చేయకురి. సరే సరేనా షో? మా ఇంటి నీకు ఏం రాకురి. ఇంకా మా పాప ఇట్లా ఆడుకుంటది, మా పాప పోతే ఇంట్లో గాని ఊకే మీరు కొట్టుకుంటా దుబ్బుకుంటా ఉంటారు కదా అశ్విని. డోర్ కొట్టద్దు, ఇక్కడికి వచ్చి సరేనా? ఇంకా మనం ఎప్పుడు వచ్చేది వద్దు. ఎందుకు అక్క అట్లా అంటున్నావు? అశ్విన్ రావా రావా మా ఇంటికి? ఎందుకు మరి నువ్వెందుకు చెప్తే వినవు కదా అశ్విన్? అట్లా కాదక్క, ఊకే ఒక్కసారి చెప్తే వినాలి కదా. అసలు ఈయననే మమ్మీని కొట్టుకుంటా అట్లే ఉంటాడు. నేనే కొట్టాను చిన్నపిల్లలకు అర్థం కాదు. చిన్నపిల్లలు వాళ్ళు తెలుసుకోలేరు. ఏదో మంచిగా తెలుగు వస్తుంది అంటే సంతోషపడ్డా, మంచిగా మాకు కూడా తోడుతుందిలే, మా పాప కూడా మంచిగా ఆడుకుంటది అని అనుకున్నా. కానీ మీరు ఇట్లా తులువ వేస్తారు అనుకోలే. మీకు తోడు ఉంటామని మేమేమని చెప్పినామే అంటే నీకు జతగా నేను చెప్పినానే. నువ్వేం చెప్పాలని మేము అనుకున్నాం. ఇంకా అందరి లెక్కనే మంచిగా ఆడుకుంటారులే, పిల్లకు కూడా తోడు ఉంటుంది. మీరు ఇట్లా వేస్తారు అనుకోలేదు. ఏదో తులో వేసుకుంటా ఊరికే కొట్టుకుంటా ఉంటారు మా బాబాని.
ఊకే మీరు రాకున్నా అయిపోయి ఇట్లా ఉంటారని తెలుసుకుంటే నేను అసలు రావద్దు దేవుడా అనుకుంటుంటే. మరి ఇంకెట్లా అంటారు అక్క, ఊకెత్తుకు వేసుకుంటా ఉంటే ఉండబుద్ధి కూడా కాదు మనుషులకి. ఇంకా అసలు ఎందుకు వచ్చిర్రానైనా వీళ్ళు అనుకుంటా నేనైతే. సరేలే జెన్సీ, మా పిల్లల్ని మేము మీ ఇంటికి రాములే, వెళ్తాము మా ఇంటికి. రాకండి మరి, రోజు చెప్పాలాక వానికి ఎన్నిసార్లు చెప్తాను, నువ్వే చూసావు కదా. ఊకే పాపను కొట్టుకుంటూనే ఉంటాడు వాడు. వాడికి కామెడీగా ఊరికే జోగ్గా అంటే కొడతా అంటారు, తగలని అని తెలియదు కదా, తెలియని వయసు కదా. ఇంకేంటి ఎన్నిసార్లు అని చెప్పుకుంటుంటాం అక్క రోజు ఊకే. అదే మీరు మా ఇంటికి రాకండి, మేము మీ ఇంటికి రాము, అప్పుడు మంచిగా ఉంటుంది. మీ తిప్పలు మీరు ఉండరు, మా తిప్పలు మేము ఉంటాం. సరే, ఎప్పుడు తిన్నావా అంటే తిన్నా, ఉన్నావా అంటే ఉన్నా, అంతే. ఇన్ని రోజులు అంటే క్లోజ్ గా ఉన్నాం కదా ఫ్రెండ్స్ లాగా, అట్లేం ఉండకుండా ఇప్పుడు నీ తిప్పలు నువ్వు ఉండు, నా తిప్పలు నేను ఉంటా. ఏం పని లేదు కదా, అందుకే ఊరికే పిల్లలన్నా ఆడుకుంటారు, నిద్ర పోతే ఏముంటది, ఎంజాయ్ చేస్తారు. పిల్లోడు పాప చేసుకొస్తాడు, ఇంట్లోనే పిల్లోనికి టైం పాస్. అక్క మీకే అర్థం కావాలని చెప్పిన కాడికి చెప్పిన, ఇంకా మీ ఇష్టం ఉంటే. మీకు అర్థం అయిందని అనుకుంటున్నా, మీకు అర్థం కాకపోతే ఇక నేనేం చేయలేను. నేను ఇంతకన్నా మంచిగా చెప్పలేను నేను. ఇంకా రావద్దనే చెప్తున్నాను. ఇంకా రేపటి నుంచి ఏం రాకూడదు మా ఇంటికి, మేము కూడా ఏం రాము. సరేలే జాన్సీ అయితే. ఇంకా బయట పెద్దగా మనం ఎక్కువ కలిసి ఏం పోవాల్సిన అవసరం లేదు. మీరు దిక్కుని మేము వేరే దిక్కు పోతాంలే, మీరు మా ఇష్టము. మీ పాటికి మీరు పోండి, ఏదో మా పాటికి మేము పోతాము. అట్లే సరేలే మరి, ఇంకేం రాకూడదు మా ఇంటికి. ఇది ఒక్క రోజే వస్తే రాండి కానీ ఇంకేం రాకండి మా ఇంటికి. ఎందుకులే, ఈ రోజు కూడా మేము పోతాంలే జాన్సీ, ఎందుకు నువ్వు అట్లా మాట్లాడతాను. ఏదో ఫ్రెండ్ అని వచ్చినాము మీ ఇంటికి. ఇక్కడ మరి ఓ అశోక్ ఉన్నాడు, మీటింగ్ నాడు. ఓ మా ఇంట్లోకి రాకండి, సరేనా? వస్తావా? రాకండి, ఏమొద్దు, ఏం రావద్దు మా ఇంట్లోకి. ఊకొచ్చి ఇంకా చెల్లెల్ని కొట్టుకుంటూ ఉంటారు కదయ్యా, ఏమొద్దు. మంచిగా ఉంటారు అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారు అనుకో, ఊరికే కొట్టుకుంటా. ఇంకా పోండి అక్క, ఏం రాకండి మా ఇంట్లోకి. పోండి. సరేలే జాన్సీ, వెళ్తాం మేము. పోండి, ఇంకా మళ్ళీ ఇట్లా వచ్చారు ఇట్లా ఇంకేం రాకూడదు మా ఇంటి దిక్కు. కిరా కిరా అక్క కిరా, కిరా 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 ప్రాంక్ చేసిన అక్క నీ మీద ముక్తగానే అట్లా. దా 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 ముక్తగానే అట్లా ప్రాంక్ ప్రాంక్. మనసులో అయ్యో అక్క అట్లేం లేదక్క, అయ్యో తెలియదాకా నేను అట్లా అంటానా ఎప్పుడన్నా? కిరా కిరా అట్లా అనుకోవద్దు, నేను ఎప్పుడన్నా అట్లా అంటానా? ఏం లేదక్క, ఉత్తగానే ప్రాంక్ చేసినట్లు కానీ ఏమనుకున్నావు చెప్పు, నేను అట్లా చేస్తే. లేలే జాన్సీ, నీ మనసులో ఉండే మాటలంతా అన్నావు. అయ్యో అట్లేం లేదక్క, రోజు అట్లా అంటానా నిన్ను? ఏదో ఫ్రెండ్ అనేసి క్లోజ్ గా ఉన్నాం అనేసి వచ్చినాం జాన్సీ. అయ్యో ఎందుకు బాధపడుతున్నావు? ఇట్లా చేస్తే బాగుంటుందని, చెప్పకుండా చేస్తేనే బాగుంటుందని అట్లా చేసిన. సరేలే జాన్సీ, ఇంకా ఫ్రెండ్ బాగా క్లోజ్ గా ఉన్నాము, కలిసిమెలిసి ఉన్నాము అనుకున్నా జాన్సీ. నువ్వు ఇట్లా మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోలేదు. అయ్యో అట్లా ఏం లేదులే, ఉత్తగా ప్రాంక్ చేసిన అంతే, బాధపడకు సన్నా. నవ్వు నవ్వు ఎట్లున్నది అక్క ఈరోజు ప్రాంక్ వీడియో? డౌట్ రాకన్నా బాగానే చేసినావే వీడియో. బాధపడ్డావా? లేదు, ఫస్ట్ అని తెలిసింది కాబట్టి ఇంకేం బాధపడలేదు. చూసిరు కదా వీడియో అయితే, ఆ అక్క అయితే చాలా బాధపడ్డది ఫస్ట్. నిజంగా అక్కని నేను అట్లా అంటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అసలు.
చాలా క్లోజ్ ఉంటాం ఇద్దరం. ఎప్పుడు లేని అట్లా అనే వరకు బాధపడ్డది. నాకు కూడా బాధ అనిపించింది కొంచెం, కానీ వీడియో కోసం కాబట్టి చేయాల్సి వచ్చింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. బాయ్ బాయ్.